నియోజకవర్గానికి సంబంధించి లోకల్ నాన్ లోకల్ అనే మాటలు తప్ప ఇక్కడ జరిగిన అభివృద్ధి కానీ లేకపోతే ఏమైనా చేశారంటే అది లేదు. గతంలో ఆంధ్ర ప్యారిస్ అంటే 3 కాలువలు స్వచ్ఛంగా పారే పరిస్థితి, ఈరోజు కాలువలు లేవు, అభివృద్ధి లేదు. ఏమి లేకపోయినా కూడా మేము గెలుస్తాం లేకపోతే మేము బటన్లు నొక్కామని చెప్పుకోవడం తప్ప ఏంటి తెనాల్లో ఎలా ఉండిపోతుంది రేపు పోటీ? తెనాల్లో తీవ్రమైన పోటీగా నెలకొందండి. ఈ వైసీపీ వాళ్ళు అభివృద్ధి చేసామంటున్నారు. ఆయన బట్టలు నొక్కడం తప్పితే ఏం అభివృద్ధి చేయలేదు. తెనాల్లో కూడా చాలా కార్యక్రమాలు చేసామని చెబుతున్నారు కానీ కార్యక్రమాలు సంక్షేమ పథకాలు మేము ఇన్ని ఇచ్చామని చెప్తున్నారు కానీ సంక్షేమ పథకం వాళ్ళ వైసీపీ కార్యకర్తల వరకే అందినాయి కానీ మిగతా ఏ పార్టీ వాళ్ళకి సరిగ్గా అందలేదు. మరి ఆ రోజు నేను ఏది పెంచను అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బాధుడే ఇన్ని రకాల మాటలు చెప్పి గెలిచిన నేపథ్యం ఈ 151 మంది ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఈ రోజున ఈ 4.5 సంవత్సరాల పరిపాలనలో కానీ కరెంటు బిల్లులు, బస్ ఛార్జీలు, నిత్యావసరాలు ఇన్ని పెంచుకుంటూ పోయినా కూడా ఇంకా ఏ మొహబెట్టిన ఆయన ఓటాడడానికి అంటారు. కరెంటు బిల్లు పెంచారండి. 7 టైమ్స్ కరెంటు బిల్లు పెంచారు. మద్యం అంటారా, మద్యం అయితే ఏర్లు అయి పారుతుంది. ఆయన సొంత బ్రాండ్లతో మద్యాన్ని అమ్మించి జనాలను మాత్రం చావు బతుకుల్లో మాత్రం నాసిరకం మందు అమ్మి జనాలను చావు బతుకుల్లో మాత్రం చేర్చాడండి. అది ఆయన చేసిన అభివృద్ధి అయితే ఏమీ లేదు. ఓన్లీ బట్టలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం ఏమీ లేవు అసలు. ఉందండి, మార్పు కోరుతున్నారు. చాలా మార్పు వచ్చేసింది. దాంట్లో ఎలక్షన్ ఎప్పుడు వెయిట్ చేస్తున్నారు. ఈ ఎలక్షన్లో మాత్రం మార్పు మాత్రం చాలా మంది కోరుకుంటున్నారు. నేను మద్యపాన్ని చేసిన తర్వాత ఓట్లు అడగడానికి 4 రోజులుగా ఈ బహిరంగ సభలో ఎలా ఓట్లు అడుగుతున్నారు? లేదా 99% మేనిఫెస్టో పూర్తి చేసే అంటున్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాజధాని అభివృద్ధి ఏమైపోయింది, పోలవరం ఏమైపోయింది, లేదా జనవరి జాబ్ క్యాలెండర్ ఏమైపోయింది, ఇవన్నీ కూడా ఆయనకు ఆలోచనలు లేవంటారా? లేవండి. పోలవరం డ్యామ్ అయితే 72 నుంచి 75% టీడీపీ హయాంలో మాత్రం పూర్తి చేశారు. ఈయన వచ్చిన తర్వాత 2% కూడా చేయలే పనులు. ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయినాయి. సో ఓవరాల్గా ఏమంటారు అంటే ఇప్పుడు ఈ రోజున మహాకూటమి పొత్తుంది, భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే టీడీపీ కానీ ఈరోజు జనసేన కలిసి వెళ్తున్నా కూడా మీలో కూడా చిచ్చు పెట్టే విధంగా లేకపోతే వాళ్ళు కలిసి లేరు లేకపోతే వాళ్ళు ఒకళ్ళొకళ్ళు అంటే వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ లేదు అని ఒక విష ప్రచారం కూడా జరుగుతుంది. ఆ ట్రాప్లో పడే అవకాశం ఉందంటారా నాయకులు? వాళ్ళు ఎన్ని ట్రాపులు పడినా కూడా రేపు రాబోయే ప్రభుత్వం జనసేన, టీడీపీ, బీజేపీ ప్రభుత్వమే రేపు ఏర్పడుతుంది. అత్యధిక మెజార్టీ సీట్లు మాత్రం ఈ 3 కూటమి కలిపి రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మనోహర్ గారు గెలిపైతే తెనాలి గడ్డ, నాదెండ్ల అడ్డ, ఇది మాత్రం కన్ఫర్మ్. సరే, ఈ రోజు తెనాలి నియోజకవర్గం అనే పార్టీకి గతంలో ఆంధ్ర ప్యారిస్ పేరు తప్ప ఇప్పుడేదో నేను తెనాలి బండ్ కడుతున్నాను, అదే ట్యాంక్ బండ్ లాగా నేను ఏదో అభివృద్ధి చేశాను చెప్పుకుంటున్నారు. ఏంటి, ఏం జరుగుతుంది తెనాలిలో? ఏం అభివృద్ధి జరిగిందంటే ఏం అభివృద్ధి జరగలేదండి. ఊరక ట్యాంకులు అంటమే కానీ ట్యాంకులు ఎదురుకుండా గుంటలు కూడా పూర్చలేని పరిస్థితుల్లో మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. అదే కాకుండా మళ్ళీ వాళ్ళ ఇంటి ఎదురుగా ఒక యూ షేప్ రోడ్డు ఉందండి. ఆ రోడ్డు కూడా గుంటలో మనం ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి వెళ్ళే పరిస్థితి ఉంది కానీ స్ట్రైట్గా కళ్ళు మూసుకొని ప్రయాణం చేసే పరిస్థితి అయితే మన రాష్ట్రంలో లేదు. మేము ఆపేస్తే మేము సుందరంగా రోడ్లు వేస్తాం, అద్దంలాగా రోడ్లు వేస్తాం అంటున్నారు. అంటే గతంలో అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు జరగలేదంటారా ఎప్పుడు ఎవరి హయాంలో కూడా? నేను ప్రజలకి ఒకటే చెప్పుకోదలుచుకున్నానండి. ఇది ఏ సంక్షేమం ఉండా మన రాజ్యాంగం ప్రకారం సంక్షేమం అనేది ఆటోమేటిక్గా మనకు కల్పించిన హక్కు ప్లస్ రాజ్యాంగం కల్పించిన దాంట్లో ఉంది. సంక్షేమము ఏ ప్రభుత్వం వచ్చినా ఈ మామూలుగా మన ప్రజలు ఏంటంటే ఈ జగనే ఎత్తున్నాడు, మన సొమ్ము ఎత్తున్నాడు, మనకే దోషి పెడుతున్నాడు అంటున్నాడు. ఈయన ఒక ఎస్సీలని నమ్మించి మోసం చేసుకుంటాడు. ఆయన ఒక క్రిస్టియన్ అనే మతం పట్టుకొని ఉన్నాడు కాబట్టి ఈ ఎస్సీలు అనేవాళ్ళు అచ్చంగా వామ్మో మా బిడ్డ అని ఓన్ చేసుకున్నారు కానీ అసలు సొంత చెల్లెళ్ళకే న్యాయం చేయని వాళ్ళు రాష్ట్రానికి ఏం చేస్తారు? మళ్ళీ అది కాక ఈ ప్రజాస్వామ్యంలో మన జగన్ రెడ్డి ఎమ్మెల్యేలను చూసి ఓటేయద్దు అన్నాడు. ఇది రాజరికమా ఏంటి? ఇది రాజరిక ప్రభుత్వం కాదు. నీ బాబు ఏమైనా రాజులా లేకపోతే మీరేమైనా రాజులా? ఈ రాజులు కాదు. ఇది ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యేని కానీ ఎమ్మెల్యే కూడా చూసి ఓటేయద్దు అంటున్నాడు. నన్ను చూసి ఓటేయండి, నా బట్టలు చూసిన వాడికి అంటే ఎమ్మెల్యేతో పర్లేదు అంట. మనకి చేశారు సార్ 2019లో ఆ రోజు నేను రాజారెడ్డి బిడ్డని లేకపోతే నేను రాజన్న బిడ్డని, రాజారెడ్డి మనవణ్ణి, నాకు ఒక అవకాశం అండి, నాకు తండ్రి లేడు, లేకపోతే నా మీద కోడి కత్తి జరిగింది, లేదా నా సొంత బాబాయిని చంపారు, ఇన్ని రకాలుగా చెప్తే నమ్మారు, ఓట్లేశారు. ఈరోజు నువ్వు ఏం చేసావని నమ్ముతారంటారు? అంటే ఒక పోలవరం పూర్తి చేశాడా, జనవరి జాబ్ క్యాలెండర్లు ఇచ్చాడా, ఉద్యోగాలు ఇచ్చాడా, లేకపోతే అభివృద్ధి ఏదైనా చేసి చూపించాడా? ఎట్లా నమ్ముతారంటారు ప్రజలు? అంటే సార్ అసలు ఆయనకి పాలన అంటే తెలియదండి. చంద్రబాబు గారు వీళ్ళు ఉన్న టైంలో
రోడ్లు వేసి ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్లు వేసేసారు. ఇంకా అసలు చేయాల్సింది ఏం లేదు. మెయిన్ రోడ్లు కొంచెం వేసుకుంటే సరిపోద్ది. అసలు ఆయనకి పరిపాలన అంటే తెలియదు. ఇప్పుడు ఆటోమేటిక్గా నాకే ఇచ్చాడు గవర్నమెంట్ ఆ పదవి. డబ్బులు ఇచ్చలేడు పంచడం పిచ్చోడైనా పంచుతాడు. ఏదో అరుణాచలం సినిమాలో డబ్బుని సంపాదించడం ముఖ్యం, డబ్బుని ఖర్చు పెట్టడం కాదు. డబ్బుని రూపాయిని సంపాదించడం కాదు, ఖర్చు పెట్టాలని మన రజనీకాంత్ గారు చెబుతారు. ఫుల్గా తెలిసిందండి. ఈసారి పక్కాగా కూటమి అభ్యర్థులు గెలుస్తారు. విజయం ఇది. నెక్స్ట్ మాత్రం పక్కాగా ఓడించడం గ్యారంటీ సార్. సార్ మీరు లీగల్ సెల్కి సంబంధించి ఉన్నారు. ఈ రోజున అంటే వాలంటీర్ వ్యవస్థ అనేది తీసుకొచ్చారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే వాలంటీర్ అనేది ఉద్యోగం కాదు, ప్రజాసేవ కోసం పెట్టినటువంటి మనుషులు అని చెప్పి. తర్వాత అంబటి రాంబాబు గారు వీళ్ళంతా కూడా మా కార్యకర్తలు మేమేం చెప్తే అదే చేయాలన్నారు. ఆయన ఒక్కడే కాదు, రాంబాబు గారితో పాటు అందరూ కూడా కార్యకర్తలని మన నాయకుల్లాగా మన కార్యకర్తలాగా వాడుకోండి అని చెప్పి ఈ రోజున పేర్ని నాని గారు చాలా స్పష్టంగా ఎవరైతే రిజైన్ చేశారో వాలంటీర్లు వాళ్ళంతా కూడా వెళ్ళి మీరు పెన్షన్లు పంచే విధానంలో ఉండండి అని చెప్తున్నారంటే ఇదంతా ఈ వ్యవస్థ అంతా ఎలా చూడాలంటారు? వాలంటీర్ అనేవాడు ప్రజాసేవ కోసం వచ్చాడా లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ సేవ కోసం వచ్చాడా? భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, అలాగే తెలుగుదేశం పార్టీ ఇవన్నీ కూడా వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తామని చెప్పినాయి. అయితే ప్రభుత్వ వ్యూహంలో భాగంగా ప్రభుత్వమే వాళ్ళని సేవలను వినియోగించుకోవడానికి అక్రమ మార్గాన ఎన్నికల లబ్ధి పొందడానికి వాళ్ళ చేత ఈ రాజకీయ నాయకులే వాళ్ళ చేత రిజైన్ చేయించి వాళ్ళకేంటి రానున్నది కూడా వైసీపీ ప్రభుత్వమే వస్తుంది కాబట్టి మీరు రిజైన్ చేయండి, రిజైన్ చేసి మీరు ఎక్కడైతే ఉన్నారో ఓటర్లు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అక్రమ మార్గాన ఓట్లు వైసీపీ ప్రభుత్వానికి వేయించాలనే ఒక కుట్రపూరిత భాగంగానే ఈ వాలంటీర్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది. దీన్ని మనం ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన మన పార్టీలన్నీ కూడా పసిగట్టి వాలంటీర్లకి ఒక భరోసా కల్పించడం కూడా జరిగింది. వాలంటీర్లు ఎవరు కూడా హోమిటేరియన్ గ్రౌండ్స్లో వాళ్ళు ప్రభుత్వ ధనాన్ని వాళ్ళ జీతాలుగా వాళ్ళు తీసుకుంటున్నారో వాళ్ళు ఎవరు కూడా ఈ ప్రభుత్వానికి ఎన్నికలయ్యేంత వరకు కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందించి వాళ్ళకి ఓట్లు వేయించే విధంగా ఎవరు కూడా వాలంటీర్లని ఈ వ్యవస్థ మొత్తాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మూడు పార్టీల కూటమి ప్రభుత్వం ప్రజల్ని మీరు ప్రభావితం చేయమాకండి, మీరు ప్రజాధనంతో మీరు జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి మీ సేవలు అంతవరకు వినియోగించుకోవాలి, కానీ ఒక పార్టీకి మీరు కొమ్ము కాసి వారికి లబ్ధి చేకూర్చే విధంగా మీరు ప్రవర్తించద్దని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. గత 6 నెలల క్రితం నుంచి చూస్తే అంటే వాలంటీర్ చాలా రకాల సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ వచ్చిన వార్తలు ఇవన్నీ కూడా వాలంటీర్లని ప్రత్యేకంగా ఆహ్వానించి వాళ్ళని సత్కరించడం కానీ లేకపోతే వాళ్ళకి కొన్ని తాయిలాలు ప్రకటించడం కానీ ఇవన్నీ కూడా ఈ ముందస్తు వ్యూహంలో భాగంగానే అంటే రేపు పొద్దున ఎన్నికలప్పుడు మీరు రిజైన్ చేసేసి మా పార్టీ కార్యకర్తలుగా అంటే వాళ్ళందరికీ ఒక 50 కుటుంబాలకు సంబంధించిన పూర్తి సమాచారం వాళ్ళ దగ్గర ఉంటుంది, ఎవరెవరు ఏంటి అనేది. మరి 100 కుటుంబాలు. సో ఇది ఎంతవరకు ప్రభావితం అవుతుంటారు? ప్రజలు కొంచెం చైతన్యంగా ఉన్నారనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా, నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా, పురంధేశ్వరి గారు చెప్పినట్లుగా 100కి 99 మంది వాలంటీర్లు వాళ్ళు ఈ ప్రభావితానికి లోబడరని మేము మా పార్టీల తరఫున మేము భావిస్తున్నాం. వాళ్ళందరూ కూడా వాలంటీర్లు అందరూ కూడా రియలైజ్ అయ్యారు. వాళ్ళ వ్యూహం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థని 3 పార్టీలకు వ్యతిరేకంగా తయారు చేయాలనే కుట్రలో భాగంగానే ఈ పేర్ని నాని గారు కానీ, రోజా గారు కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ వాళ్ళందరినీ ఈ వాలంటీర్లకి వ్యతిరేకంగా ఉన్న ఈ పార్టీలు కాబట్టి వాళ్ళకి మీరు సపోర్ట్ చేయొద్దనే ఒక కుట్రపూరిత భాగంగానే వాళ్ళని ఈ పార్టీల మీద ఉసుగొలుపుతున్నారు. కాబట్టి వాలంటీర్లు ఎవరు కూడా ఇది అర్థం చేసుకొని ఈ కుట్రను అర్థం చేసుకొని వాళ్ళు ఆ పార్టీలని ఆ ప్రజల్ని ప్రభావితం చేసే విధంగా వాళ్ళకి ఓట్లు మళ్లించే విధంగా వాలంటీర్లు ఎవరు కూడా చేయకూడదని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తారు. చివరిగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారన్న దగ్గర నుంచి కూడా అనేక రకాలుగా ఆయన మీద ఇబ్బందులు కానీ లేకపోతే మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆయన మీద బ్లేడ్తో కూడా కొంత దాడులు జరిగినాయి నా మీద అని, అంటే కార్యకర్తలాగా కలిసిపోయి ఏదో నా మీద జరిగిందని చెప్పిన నేపథ్యం కానీ లేదా ఈ మధ్య ఇప్పుడు ఆ పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తరఫున ఎక్కువగా దొరుకుతున్న డంప్ కానివ్వండి లేకపోతే అక్కడ వాళ్ళకి ఏదో పంచుతారు ప్రజలకి ఏదో పంచుతారు అనేవి కూడా కొంత బయటపడుతున్న నేపథ్యంలో పిఠాపురంలో ఎలా ఉండబోతుందంటారు పోటీ? అసలు ఒక పిఠాపురంలోనే కాదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారిని అంతమొందించే భాగంగా కుట్రలోనే ఈ వైసీపీ ప్రభుత్వం గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం వాళ్ళకి ఉద్యమం చేస్తుంటే ఆ ఉద్యమంలో పవన్ కళ్యాణ్ గారు ఏ వేదిక మీద అయితే కూర్చోడానికి ఆ వేదిక మీద వస్తున్నారో అక్కడే వీళ్ళు కోవిడ్ పేషెంట్లను తయారు చేసి కోవిడ్ పేషెంట్ల వేదిక మీద కూర్చోబెట్టిన ఘన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందని చెప్పి
తెలియపరుస్తున్నాం. ఇటువంటి కుట్రలు సఫలీకృతం కావు. వీళ్ళు ఏం చేసినా కూడా ఈ ప్రజా ఉద్యమంలో సర్వనాశనం అయిపోతారు. పిఠాపురంలో కూడా అందులో భాగంగానే వీళ్ళు రౌడీలని మూకముడిగా కిరాయి మూకల్ని ఆయన మీద పంపించి ఆయనకి ఏదో విధంగా ఆయన నష్టపరిచే విధంగా ఇచ్చేస్తున్నారు. కార్యకర్తలు అందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎక్కడైనా ఉందా సార్? అంటే వాళ్ళ తండ్రి గారు వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఇంత ఈ తరహా ఉందా ప్రతిపక్షాల మీద? ఇంత ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏ రోజు కూడా సాటి రాజకీయ నాయకులైన తన సమకాలికుడైన చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఇటువంటి దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా చేయలే. ఒక రాజకీయ నాయకులుగా సమకాలికుడిగా వాళ్ళు గౌరవించుకున్నారు తప్ప ఇటువంటి చండాలమైన పనులు చేయలేదని చెప్పి సమాముఖం తెలియదు.